అవిధేయత, ఈ పొట్టు, ఈ లోకము, ఈ ఆచారం, ఈ సాంప్రదాయాలు బయటకు పోతే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండి అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది బయటకు వస్తుంది. ఆ పునాది మీద ప్రతి క్రైస్తవుడు కట్టబడాలి, ఆత్మికంగా జీవించాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని హృదయం దాకా రావాలి. అందుకొరకాయ దావీదుని దేవుడు అరణ్య కళ్ళం దాకా తీసుకొచ్చింది. ఎందుకంటే అతనిలోంచి పొట్టును వేరు చేసి అతన్ని పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చేదాని కొరకాయ ఆ పొట్టు, ఆ చెత్త బయటకు పోయినప్పుడు పునాది బయటపడుద్ది. ఆ పునాది మీద నేను కట్టబడాల్సింది దేవుని మీద, క్రీస్తు అనే పునాది మీద, బండ మీద. పితరులు ఆ బండ వెంబడిస్తూ వచ్చింది. ఆ బండ వారిని వెంబడిస్తే ఆ బండలో త్రాగారు, వారు ముందుకు సాగుతూ వచ్చారు. దావీదు ఆ బండ మీద నిలబడుతూ వచ్చాడు, తన పాదాలు స్థిరపరచబడుతూ వచ్చాయి. సంఘం ఇప్పుడు ఆ బండ మీదకి వస్తూ వచ్చింది, కట్టబడుతుంది. నీవు కూడా ఆ బండ మీద ఆత్మ సంబంధమైన రాయి వలె, సత్యమైన రాయి వలె దేవుని యొద్దకు వచ్చి దేవుని నివాసముగా కట్టబడడానికి కొరకు వస్తున్నావు. కాబట్టి నీలో ఉన్న పొట్టంతా